వైఎస్ వివేక హత్య కేసు ఎంత సంచలనం రేపిందో మనందరికీ తెలిసిన విషయమే. మరి హత్య జరిగి దాదాపు 5 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఇక రాష్ట్రంలో సిబిఐ ఎంట్రీతో మరి ఈ కేసు ముందుకు సాగబోతుందా అంటే పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. మరి ఇదిలా ఉంటే మరోపక్క వివేక హత్య కేసులో నిందితులుగా పేర్కొన్న వారు జైల్లో ఉంటే వాళ్ళకి సకల వసతులు కల్పించింది అప్పటి ప్రభుత్వం అని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ తరపుగా ఎంక్వైరీ అయితే మొదలైంది. అందులో భాగంగా కడప కేంద్ర కారాగార సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ప్రకాష్ అనే వ్యక్తిపై కూడా బదిలీ వేటు పడ్డట్టు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా దేవినేని శివశంకర్ రెడ్డి అనే నిందారోపణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తికి మరి ఇతను సహకరించాడు, సకల వసతులు కల్పించారు అనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇన్ని ప్రజెంట్ నెల్లూరుకి బదిలీ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఈ కేసు ఎలా ముందుకు సాగబోతోంది, మరి ఇలాంటి అధికారులు ఇంకెంతమంది ఉన్నారు, ఎలాంటి ఎంక్వైరీ జరగాల్సి ఉంది, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సో సార్, వివేక హత్య కేసు గురించి ఇప్పుడు నేను చెప్పినట్టు ఎంత సంచలనం రేపిందో తెలుసు. అలానే అంతే ఈ 5 సంవత్సరాల్లో కూడా కేసులో కదలిక కూడా లేదు. అయితే సిబిఐ ఎంట్రీ అయింది. సో మరి ఆ కేసు సంగతి అలా ఉన్నా గతంలో మరి వాళ్ళకి సహకరించినటువంటి అధికారులు, సో ఇప్పుడు వైసీపీ అయితే ప్రచారం చేస్తూ ఉంది టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయని. మరి ఈ ఉదాహరణలు ఇలా కనపడుతుంటే వైసీపీ ఫేక్ ప్రచారాలను ఎలా నమ్మొచ్చు? అలాగే గతంలో మరి వైసీపీ అధికారులను అడ్డం పెట్టుకొని ఎలాంటి కార్యక్రమాలు చేసింది అన్నది కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంటుందంటారు, ఏం చెప్తారు? ఇది వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మీరు చెప్పినట్టు ఇది చాలా పొలిటికల్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉన్న కేసు. పొలిటికల్ ఇంపార్టెన్స్ ఎందుకు ఎక్కువ ఉన్నది అంటే, ఈ మర్డర్ కేసుని అడ్డం పెట్టుకొని 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలవటానికి వేరే కారణం ఏమీ లేదు. ఏముంది, అప్పుడు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు అన్ని సంక్షేమం ఇచ్చాడు, అభివృద్ధి ఇచ్చాడు, రాజధాని స్టార్ట్ చేశాడు, పోలవరం కంప్లీట్ చేశాడు, అన్నీ చేశాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలిచాడు అంటే ప్రజల సెంటిమెంట్ని రెచ్చగొట్టాడు. అంటే తన మీద కోడి కత్తితోటి దాడి చేయించుకోవటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసుకొని వివేకానందరెడ్డి మర్డర్ కేసుని సెంటర్ స్టేజ్ మీదకి తీసుకొచ్చి నన్ను చంపేపోతున్నారు, మా బాబాయ్ని చంపేశారు, మా నాన్నని ఇట్లా ఒక సెంటిమెంటుని రాజేశాడు జగన్మోహన్ రెడ్డి. చేసిన తర్వాత ప్రజలందరూ కూడా సానుభూతి జనరేట్ అయింది జగన్మోహన్ రెడ్డి పట్ల. ఏంటి అందరూ ఇట్లా అవుతున్నది, బాబాయ్ కూడా చనిపోయాడు, అది ఇదని ఒక సానుభూతి జనరేట్ అయింది. ఆ సానుభూతి నుంచి జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కొట్టేశాడు. అధికారాన్ని కొట్టేసిన తర్వాత వివేకానందరెడ్డి మర్డర్ కేసు ఇమ్మీడియట్గా సాల్వ్ అయిపోతుంది అని చెప్పి అందరూ అనుకున్నారు. అసలు మొత్తం తొందరగా సాల్వ్ అయిపోతుంది, ఎవరు మర్డర్ చేశారో తెలిసిపోతుంది అని ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఎందుకు, ఎలక్షన్లకు ముందర ఈ సాక్షి మీడియాలో వేశారు కదా నారాసుర రక్త చరిత్ర అని పెద్ద చంద్రబాబు నాయుడు పెద్ద ఫోటో వేసి అసలు ఈయనే వెళ్ళి చంపేసి వచ్చినట్టు రాశారు కదా. అది క్లియర్ అవుతుందని చెప్పి చాలామంది ప్రజలు ఊహించారు. ఊహిస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళందరినీ కాపాడటానికి ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు. చివరికి ఎక్కడికి వచ్చిందంటే మా తెల్లవారుజామున 3 గంటలకి అవినాష్ రెడ్డి దగ్గర నుంచి ఫోన్ రావడం దగ్గర స్టోరీ ఆగిపోయింది. అంటే ఏంటి, అప్పటికి అందరికీ అర్థమైంది జగన్మోహన్ రెడ్డి ప్రమేయంతో ఇది జరిగిందా అన్న డౌట్ మొదలైంది. తెల్లవారుజామున మర్డర్ జరిగిన తర్వాత ఫోన్ ఎవరికి వచ్చింది, ఆ తర్వాత ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నది ఎవరు, ఆ ఫోన్ కాల్ మీద డిస్కస్ చేసుకున్నది ఎవరు, మేనిఫెస్టో కమిటీ అని మీటింగ్ పెట్టి తెల్లవారుజామున పెట్టి బాబాయ్ ఈజ్ నో మోర్ అని చెప్పేసి మేనిఫెస్టో కమిటీ సమావేశాన్ని కంటిన్యూ చేసింది ఎవరు, బాబాయ్ చచ్చిపోతే మేనిఫెస్టో కమిటీ సమావేశంలో కూర్చుంటారు ఎవరైనా కానీ. ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు శవానికి కుట్లేశారని ఇవన్నీ బయటకు వచ్చినాయి. మొత్తం బయటకు వచ్చేసరికి ఇంకా
అప్పుడు అందరికీ డౌటు. అప్పటి వరకు పులివెందుల వాళ్ళకి తెలుసు, ఉమ్మడి కడప జిల్లా వాళ్ళకే తెలుసు. ఎప్పుడైతే వివేకానందరెడ్డి కుమార్తె వచ్చి డాక్టర్ సునీత బయటికి వచ్చి అయ్యా నా తండ్రిని చంపిన వాళ్ళు వీళ్ళు గూగుల్ టేక్అవుట్లో వీళ్ళవన్నీ వచ్చేసినాయి అని ఎప్పుడైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చెప్పటమే కాకుండా నా తండ్రిని చంపిన హంతకులకి ఓటేయద్దు, నా అన్న జగన్మోహన్ రెడ్డికి ఓటేయమాకండి అని ఆమె చెప్పిన తర్వాత ప్రజలందరికీ అర్థమైపోయింది ఎవరు చంపారనేది. ఇది ఒకవైపు ఇది నడుస్తుండగానే కొంతమందిని సిబిఐ అరెస్ట్ చేసింది కదా, కేసు దర్యాప్తు జరుగుతున్నప్పుడు కొంతమందిని అరెస్ట్ చేసింది. ఈ కొంతమందిని అరెస్ట్ చేసిన క్రమంలో వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. ముఖ్యంగా మీరు చెప్పిన శివశంకర్ రెడ్డిని మరి జాగ్రత్తగా చూసుకోవాలి. జైల్లో ఉన్నాడు, కడప సబ్ జైల్లో ఉన్నాడు, జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని ఈ ప్రకాష్ అనే జైల్స్ డిఐజీని తీసుకొచ్చి ఆడబెట్టాడు. అక్కడ మొత్తం వీళ్ళందరూ కూడా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని జాగ్రత్తగా చూసుకోవటం, అతనికి ఎటువంటి అది ఇంకా విచిత్రం ఏంటంటే ఇతనికి సేవలు చేయటానికి కొంతమంది గ్యాంగ్స్టర్స్ కొంతమంది ఉన్నారు, వచ్చి వాళ్ళకు కూడా కన్విక్షన్లో జైలుకి వచ్చి ఉన్నారు. వాళ్ళని ఇతని కింద పెట్టారు, అంటే ఈయనకి సేవలు చేయటానికి. జైలు సూపరింటెండెంట్లు వాళ్ళందరూ సహాయం చేస్తారు, జైల్ మేట్స్ అందరూ కూడా వాళ్ళందరూ ఈయనకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తారు. వాళ్ళకి కావాల్సిన ఫుడ్డు, కావాల్సిన సౌకర్యాలు అన్నీ ఉంటాయి. అంటే వాడు జైల్లో ఉన్న ఇంట్లో ఉన్నట్టే లెక్క. ఈ టైపులో మొత్తం జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే ఈ వ్యవహారం మొత్తం మరి ఇంకా ముందరికి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆ తర్వాత కొన్ని కోర్టులో కొన్ని కేసులు రావటం, కేసులు వచ్చి ఎలక్షన్లకు ముందర జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఈ కేసు గురించి మాట్లాడద్దు పబ్లిక్లో అని కడప సివిల్ కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. కడప సివిల్ కోర్టు నుంచి. అసలు కడప సివిల్ కోర్టు ఎట్లా ఇస్తుంది తెలియదు, ఇచ్చింది. దాన్ని ఫాలో కావాలన్న ఉద్దేశంతో అందరూ కూడా మాట్లాడలేదు. ఇంకా వివేకానందరెడ్డి మర్డర్ కేసు గురించి అసలు వాస్తవంగా అయితే ఎన్నికల్లో అదే పెద్ద ఇష్యూ అయి ఉండాలి, కానీ ఈ గ్యాగ్ ఆర్డర్ కారణంగా ఎవరు మాట్లాడలేదు. అంటే అంతకు ముందర కూడా ఇట్లా గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకోవడంలో జగన్మోహన్ రెడ్డి స్పెషలిస్టు. తెచ్చుకున్నాడు, ఎలక్షన్ ఇష్యూ కాకుండా చూసుకున్నాడు. అయినా పాపం జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేసింది ఏది జరగలేదు, ఆయనకు 11 సీట్లకు పడిపోయాడు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంతకు ముందర ఏంటంటే కోర్టు రిఫరెన్స్ ద్వారా మాత్రమే సిబిఐ కొన్ని రాష్ట్రాల్లో కేసులు టేకప్ చేయగలుగుతుంది. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఐ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు, ఏ కేసు అయినా ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏం చేశాడు, మొత్తం సిబిఐ ఆఫీసర్ల మీద రామ్ సింగ్ అని ఒక ఆయన, పాపం ఆయన ఎంతో కష్టపడి మొత్తం కేసుని ఒక స్టేజ్కి తీసుకొచ్చిన వ్యక్తి, అతని మీద కేసులు పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోస్టింగ్లు ఇవ్వకుండా ఆపింది కదా. అందులో అన్బు రాజన్ అని ఆయన కడప ఎస్పీగా ఉండేవాడు. అతనే ఈ కేసులు అన్నీ పెట్టింది. మర్డర్ కేసు ముందరికి వెళ్లకుండా చూసిన వ్యక్తి ఆయన తీసుకొచ్చి పోస్టింగ్ ఇవ్వకుండా కూర్చోబెడితే, అందుకనే వైసీపీ ఈ 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లకి పోస్టింగ్ ఇవ్వకపోతే గోల పెడుతున్నది. వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు మా ఆఫీసర్లు అండి, మా కోసం పనిచేసిన ఆఫీసర్లు, మీరు పోస్టింగ్ ఇవ్వండి అని అడుగుతున్నట్టుంది. అంటే ఈ అన్బురాజన్ లాంటి వాళ్ళని తీసి పక్కన పెట్టారు. ఈ అన్బురాజన్ మొత్తం సిబిఐ వాళ్ళ మీద కేసు, అసలు ఎవరైనా కానీ స్టేట్ పోలీసులు సిబిఐ వాళ్ళ మీద కేసులు పెడతారా? ఈయన పెట్టాడు. ఇప్పుడు జైలర్ కూడా అంతే, ఇందాక చెప్పా కదా, అన్ని సౌకర్యాలు కల్పించాలి. అసలు ఇంకొకటి ఏంటంటే జైల్లోనే నిందితులు చచ్చిపోయిన పరిస్థితి మనం చూసాము అంతకు ముందర. పరిటాల రవి మర్డర్ కేసులో ఈ నిందితులందరూ జైల్లోనే ఉంటారు, జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంటారు, జైల్లోనే చచ్చిపోతుంటారు, జైల్లోనే చంపేస్తూ ఉంటారు. కొంతమంది అయితే యాక్సిడెంట్లో చచ్చిపోతుంటారు,
కొంతమంది కరెంట్ షాక్ తగిలి చచ్చిపోతుంటారు. ఎట్టగొట్ట చచ్చిపోతారు, సాక్షులు అయితే ఉండరు. అట్లా జైల్లో కూడా మొత్తం వీళ్ళ ఆ ఆపరేషన్ సజావుగా జరగటానికి ఏర్పాట్లు చేసుకున్నారు అప్పట్లో. ఇప్పుడు ఆ పరిస్థితి మార్చటానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ జైళ్ల శాఖ ప్రక్షాళన కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ సౌకర్యాలు అంటే ఇప్పుడు జైల్లో వేసేది ఎందుకు, ఈవెన్ రిమాండ్ ఖైదీగా కూడా వేసేది ఎందుకు, అతను కొంచెం పరివర్తన చెందుతాడు, ఏదన్నా నిజాలు చెప్తాడని. లోపలికి వెళ్ళినా అతనికి కావాల్సిన సౌకర్యాలన్నీ వస్తూ ఉంటే ఇంకా పరివర్తన ఏం చెందుతాడు. అందుకని రిమాండ్ ఖైదీలాగా లేకుండా ఆయన ఏదో సొంత ఇంట్లో ఉన్నట్టుగా ఉండే సౌకర్యాలని ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి ఈ శివశంకర్ రెడ్డికి కల్పించాడు. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. ఇంకొక వైపు సిబిఐ వస్తున్నది. ఈ మొత్తం అంటే వివేకానందరెడ్డి మర్డర్ కేసు 5 సంవత్సరాలు ఆ మర్డర్ కేసులో అడుగు ముందరికి వెయ్యకుండా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశాడు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రజలని పరిపాలించటం ఆపేసి, సంక్షేమం అభివృద్ధి అందించటం ఆపేసి, వివేకానందరెడ్డి మర్డర్ కేసు ముందరికి వెళ్లకుండా ఎట్లా ప్లాన్ చేయాలనే ఆలోచించాడు. ఇప్పుడు అంత ప్లాన్ చేసే అవకాశం లేదు. కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో జైళ్ల శాఖని ప్రక్షాళన చేయడం అనేది ఇట్ ఈస్ ఎ వెల్కమింగ్ డెసిషన్. రైట్ మేడం. ఇప్పుడు కడప కేంద్ర కారాగార డిఐజీ ఎవరైతే ఉన్నారో ప్రకాష్ అనే వ్యక్తి అంటే రాష్ట్ర ఉన్నత స్థాయి జైలు అధికారుల పర్మిషన్ తీసుకోకుండా జైల్లో డాక్టర్ల బృందం వెళ్ళి అక్కడ వైద్యం అందించేలాగా ఏర్పాట్లు చేశాడని, సో అందులో భాగంగా ఈ శివశంకర్ రెడ్డి అని ఎవరైతే జైల్లో ఉన్నారో వివేక హత్య కేసులో ఆయన కొడుకు చైతన్య రెడ్డి అనే వ్యక్తి డాక్టర్గా వెళ్ళి అక్కడ అప్పుడు అప్రూవర్గా ఉన్నటువంటి దస్తగిరిని బెదిరించారని కూడా ఆరోపణలు విన్నాం. అయితే ఇప్పటికైతే ప్రస్తుతం డిఐజీ ఎవరైతే ఉన్నారో ఆయన పేరే వినిపిస్తూ ఉంది. అంటే ఆ దిశగా ఎంక్వైరీ చేస్తే ఇంకొంతమంది ప్రముఖుల పేర్లు ఏమైనా వినిపించే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టు ఇప్పుడు జైల్లో ఏం చేశారంటే గ్యాంగ్స్టర్ సునీల్ ఎవరైతే ఉన్నారో ఆయన అసిస్టెంట్స్ 3 ఈయనకి పెట్టారనమాట. ఈయన పక్క బ్యారక్లోనే పెట్టి వాళ్ళు ఈయనకి సేవలు అందించారు. నెంబర్ 1. నెంబర్ 2 వారు చెప్పినట్టుగా ఇంటి నుంచి భోజనం వచ్చేది అతనికి. ఈ 3 ఇప్పుడైతే అక్కడ లేరు. ఒకళ్ళు బనగానపల్లిలో ఉంటే, ఒకరు జమ్మలమడుగులో ఉంటే, ఇంకొకళ్ళు కడప జైలు ఆవరణలో పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నారు. వాళ్ళెవరు హర్షతేజు, కేశవు, తర్వాత వార్షద్, వాళ్ళ 3 పేర్లు. ఆ తర్వాత ఇప్పుడు ఏమైంది, మీరు చెప్పినట్టుగా చైతన్యరెడ్డి, డాక్టర్ చైతన్యరెడ్డి ఎవరైతే ఉన్నారో అతను రాష్ట్ర ప్రభుత్వ జైళ్ళ అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకోకుండా ఒక క్యాంపు నిర్వహించారు. నిర్వహించడమే కాకుండా 10 నెలల క్రితం దస్తగిరి అక్కడికి వచ్చాడు రిమాండ్ ఖైదీగా. వచ్చినప్పుడు దస్తగిరిని ఏం చేశారు, ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించాడు ఇతను. అంటే నువ్వు అప్రూవర్గా ఉండద్దు, నీకు మేము చాలా చేస్తాము అని అతను అంటే అతనికి బాగా డబ్బు ఆశ చూపాడని మనకు తెలుస్తుంది. ఇవన్నీ ఇలా ఉంటే ఇవాళ జైళ్ల శాఖ అధికారిగా ఉన్న ఈ ప్రకాష్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని తీసుకెళ్ళి నెల్లూరు జైలుకి వేసేశారు. నెల్లూరు జైలు అదనపు డీసీగా ఉన్న రాజేష్ రావుని తీసుకొచ్చి ఇక్కడ వేశారు. ఆ వేయడమే కాకుండా ఇతనికి అదనపు డిఐజీ హోదా కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఈ చైతన్యరెడ్డి మీరు చెప్పినట్టుగా అక్కడ ఒక క్యాంపు నిర్వహించడమే కాకుండా అతనికి అక్కడ లోపలున్న ఒక మహిళ డాక్టర్ కూడా సహకరించింది అన్నారు. ఇప్పుడు ఎంతమంది మీద చర్యలు తీసుకుంటారు? మరి వీళ్ళందరినీ కూడా విచారించాలి కదా. ఇది ఒకళ్ళతో పోదు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు శివశంకర్ రెడ్డికి ఇల్లు అయితే ఏమిటి, జైలు అయితే ఏమిటి, వసతి అంతా ఉన్నప్పుడు హ్యాపీగా శుభ్రంగా ఇంటి భోజనం వస్తుంది. కాళ్ళు పట్టేవాడు ఒకడు, తల పట్టేవాడు ఒకడు, అవసరమైతే అంతే కదండి. మరి సినిమాల్లో మనం చూస్తాం కదా, కావాల్సిన తిండి ఉంటుంది, ఫోన్లు ఉన్నాయి, అక్కడ ఫోన్ వస్తుంది, కావాల్సిన వాళ్ళతో మాట్లాడుకుంటారు. జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి అన్నీ చెప్తూ ఉంటాడు, నువ్వు ఇలా ఉండనైనా అలా ఉండనైనా అని. ఇంకెంతే. అందుకే అదేంటంటారు, ఇంటికంటే గుడి పదిలం అంటారు. ఇప్పుడు దాని సామెత మార్చేసి ఇంటికంటే జైలు పదిలం అని మనం మార్చుకోవాలి. ఇప్పుడు శివశంకర్ రెడ్డి విషయంలో అదే జరిగింది. ఇప్పుడు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు ఇప్పుడు తెలుగుదేశం కూటమి ఒక్కొక్కళ్ళని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వస్తుంది. అయితే ఇది ఎంతమందితో ముడిపడి ఉందంటే ఒకళ్ళు ఇద్దరు కాదు. ఇప్పుడు సునీత ఇవాళ సంతోషించాలి.
అంటే ఈ కేసుకు సంబంధించి తొలి అడుగు పడినట్టు అన్నమాట. ఈ కొత్త ప్రభుత్వం వచ్చి 60 రోజులు దాటాక మొట్టమొదటి అడుగు పడింది ఆ కేసు విషయంలో, వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో. ఇవాళ మొదటి డెసిషన్ తీసుకున్నట్టు. ఇది చిన్న విషయం కాదు, ఎందుకంటే శివశంకర్ రెడ్డి మామూలు మనిషి కాదు. మన సినిమాల్లో చూసే రాయలసీమ కరడుగట్టిన అలాంటి వాళ్ళలాగా అన్నమాట వీళ్ళందరూ. మన నిజంగా సినిమాలు ఊరికే రావు కదండి, కొద్ది గొప్ప అక్కడ ఉంటేనే వాస్తవాలు అది కథ కింద మలుస్తారు. సో ఇవాళ కథని మనం రియల్ లైఫ్లో చూస్తున్నాం. కాబట్టి ఇవాళ అంటే తెలుగుదేశం కూటమి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఈ కేసు విషయంలో ఇంకా దృష్టి పెట్టి అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఈ నెట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అది మామూలుగా ఉండదు. ఇప్పుడు మర్రి ఊడలు విస్తరిస్తాయి చూడండి, అట్లా ఈ కేసుకు సంబంధించి విస్తరించింది. కాబట్టి దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు, లూప్ హోల్స్ ఎక్కడ లేకుండా చూసుకోవాలి. ఇందాక ఆయన చెప్పింది కరెక్ట్. సత్యమూర్తి గారు ఏమన్నారు, జైళ్ళలో చచ్చిపోతూ ఉంటారు, సడన్గా చచ్చిపోతారు వాళ్ళంతే, దానికి రీజనే ఉండదు. ఊరికే ఒక రీజన్ చెప్తారంతే. ఇవాళ వాడు వద్దు అనుకుంటే మరుక్షణం వాడు ఉండడు. కాబట్టి అలాంటివి జరగకూడదు. ముఖ్యంగా వాళ్ళని కాపాడాలి. ఎవరైతే అప్రూవర్గా మారుతామంటున్నారో, ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తామంటున్నారో, లేదు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందనుకున్నా, ఏదైనా సరే వాడు చెడ్డవాడైనా మంచివాడైనా వాడికి భద్రత కల్పించాలి. ప్రతి వాడిని విచారించి ఎప్పటికప్పుడు రికార్డ్ చేసి, ఇప్పుడు అప్రూవర్గా మారిన దస్తగిరి వాళ్ళు చెల్లదు అంటానికి లేదు. ఇందాక సత్యమూర్తి గారు ఆ మాట కూడా చెప్పారు. అతను ఏం చెప్పాడో అవన్నీ చెల్లుతాయి, ఎందుకంటే వాళ్ళు ఊరికే ఆషామాషిగా రికార్డ్ చేయరు కదండి. ఏదైనా కూడా కోర్టు సమక్షంలో జరుగుతాయి అన్నీ. ఇంకా కోర్టులో జడ్జికి విలువ లేకపోతే ఇంకేంటి, ఇంకా మన కోర్టులు ఎందుకు కదా. న్యాయస్థానం అనేది హైయెస్ట్ ఇది మనకి. కాబట్టి ఇవాళ వీళ్ళందరినీ ఎవరిని కూడా వదలకూడదండి. ప్రతిదీ రికార్డెడ్, వీడియో రికార్డ్ ఉండాలి, ఆడియో రికార్డ్ ఉండాలి. వాటిని మ్యానిపులేట్ చేసే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ కేసు మాత్రం ఎంత త్వరితగతిని దీన్ని చేయగలిగితే ప్రభుత్వం అంత మంచి పేరు తెచ్చుకుంటుంది. ముందు వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి కలుగుతుంది. ఇవాళ సునీతకి న్యాయం జరుగుతుంది, సునీతకి సపోర్ట్ చేసిన షర్మిలకి న్యాయం జరుగుతుంది. రైట్ సార్, మేడం చెప్పినట్టు ఇప్పుడు సునీత గారు మొన్న వచ్చి హోంశాఖ మంత్రిని కలవడం అయితే జరిగింది. ఆవిడ హామీ కూడా ఇచ్చారు, మా సాధ్యమైనంత వరకు చేస్తామని. సో అంటే రాష్ట్ర ప్రభుత్వం దిశగా ఇప్పుడు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో అన్ని వ్యవస్థల మీద ప్రక్షాళన చేపడుతుంది కాబట్టి అందులో భాగంగా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటారు. లేదు అంటే ఒక పక్క సిబిఐ కూడా ఎంటర్ అయింది కాబట్టి ఆ రకంగా ఈ నిర్ణయం తీసుకున్నారంటారా? నిర్ణయం ఎలాగున్నా కూడా అంటే గతంలో మనం చూసాం అవినాష్ రెడ్డి అరెస్ట్ని నాటకీయ పరిణామాల మధ్య ఎట్లా ఆపారు అని చెప్పి, మరి సిబిఐ ఎంట్రీతో మరి మళ్ళీ ఏమన్నా అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే సిబిఐకి సొంత యంత్రాంగం ఉండదు. వాళ్ళు రాష్ట్ర పోలీసుల మీద ఆధారపడాల్సిందే. వాళ్ళు సొంతగా వాళ్ళకి మనుషులు ఉండరు. అందుకని ఆ పాయింట్ని, ఆ వీక్ పాయింట్ని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు నాటకం ఆడాడు. రాష్ట్ర పోలీసులు సహకరించటం పక్కన పెట్టు, అసలు సిబిఐ దర్యాప్తు అధికారి మీద రాష్ట్ర పోలీసులు కేసు పెట్టడం అనేది ఇప్పటివరకు ఎక్కడ చరిత్రలో జరగల. మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి కనిపెట్టాడు ఆ విషయాన్ని. మొత్తం అంతా కూడా ఈ సిబిఐ ఆఫీసర్లు అసలు ఆ రామ్ సింగ్ని అయితే పాపం ఆయన అంతా మొత్తం ఎస్టాబ్లిష్ చేశాడు. కేసు మొత్తాన్ని ఎస్టాబ్లిష్ చేసి పెడితే నువ్వు కేసు దర్యాప్తు చేస్తావా, ఫ్యాక్ట్స్ ఎస్టాబ్లిష్ చేస్తావా, నువ్వు ఎట చేస్తావో చూస్తావని చెప్పి రామ్ సింగ్ మీద కేసులు పెట్టించటమే కాకుండా రామ్ సింగ్ అట్లా ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు అతనికి ఒక డ్రైవర్ ఉంటాడు, కారు నడపాలి కదా, ఆ డ్రైవర్ని బెదిరించారు, ఇంకొకసారి నువ్వు రామ్ సింగ్తో కారు నడిపావంటే నిన్ను చంపేస్తామని. డ్రైవర్ని అసలు ఎంత నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాని పరిస్థితి ఏంటంటే, దర్యాప్తు అధికారి, సిబిఐ దర్యాప్తు అధికారి కోర్టుకి వెళ్ళి నాకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి అని అడుక్కోవాల్సిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి మహానుభావుడు. ఇంకొకటండి, అక్కడ చంపలేదు, అదొకటి సంతోషించండి. రామ్ సింగ్కి భూమి మీద నూకలు ఉన్నాయి. అసలు తలుచుకుంటే నవ్వాలా ఏడవాలా అర్థం కాని పరిస్థితి. ఒక సిబిఐ ఆఫీసర్ కోర్టుకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు అరెస్ట్ కాకుండా. అంటే ఈ తరహాలో నీకు జగన్మోహన్ రెడ్డి పాలన ఇట్లా సాగింది మొత్తం.
అన్ని వీళ్ళ రకాలుగా మీదే అట్రాసిటీస్ కేసులు పెట్టించండి మహానుభావుడు. పాపం సునీత వెళ్ళి కేసు తొందరగా దర్యాప్తు చేయన్నాయా అంటే ఏమవుతుంది, ఇప్పటికే అవినాష్ మీద 11 కేసులు ఉన్నాయి, ఇది 12వ కేసు అవుతుంది, మనం తొందరగా ఫాస్ట్ చేస్తే ఆయన వెళ్ళి బీజేపీలో చేరతాడు అని చెప్పాడు తప్ప కేసు ముందరికి తీసుకెళ్ళాలి. అంటే ఒకటి కాదు, రెండు కాదు, అసలు మీకు ఆయన అజయ్ కల్లం ఉన్నాడు కదా, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన చాలా అసలు ఆయన సర్వీస్ మొత్తం కూడా చాలా అద్భుతంగా, అసలు చాలా నిరాడంబరంగా కూడా ఉంటాడు. ఆయన చాలా మంచి పేరుంది. అటువంటి వ్యక్తిని ఆయన ఏం చెప్పాడంటే, తెల్లవారుజామున 3ంటికి ఏదో ఫోన్ వచ్చింది, ఆ ఫోను మరి ఎవరు రిసీవ్ చేసుకున్నారో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి మాత్రం మాతోటి చెప్పాడు, మేము మేనిఫెస్టో కమిటీలో ఉన్నాం, బాబా ఈజ్ నో మోర్ అని చెప్పాడు అని ఈయన స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ తప్పే ఉంది, ఆయన అంత సీనియర్ మోస్ట్ ఆఫీసరు ఆయన్ని బెదిరించారు. ఆయన్ని బెదిరించి ఆ స్టేట్మెంట్ని విత్డ్రా చేసుకునేలాగా చేశారు. విత్డ్రా, ఈయన ఇంత పెద్ద సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఈయనకి తెలియదు అది విత్డ్రా చేసుకునే వీలు లేదని. అంటే అది ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ కాదు, సిబిఐ వాళ్ళు వచ్చి ఈయన అడిగారు, కొన్ని పాయింట్లు నోట్ చేసుకున్నారు, ఇది 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 అని చెప్పారు, వెళ్ళిపోయారు. నేను అటు చెప్పలేదు అంటానికి వీలు లేదు, రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. అంటే ఈ సిన్సియర్ ఆఫీసర్ అని నేను చెప్పా కదా, ఎప్పటి వరకు 2019కి ముందు వరకు చాలా సిన్సియర్ ఆఫీసర్ ఆయన. 2019 నుంచి చాప్టర్ 2 అజయ్ కల్లం చాప్టర్ 2 అని వస్తుందన్నమాట, వచ్చింది. ఇంకా అక్కడి నుంచి అన్యాయాలు, అక్రమాలు, అధర్మాలు, మొత్తం అన్ని కుట్రలు, కుతంత్రాలు అన్నిట్లో అజయ్ కల్లం కూడా పార్ట్. ఇది చెప్పటానికి నాకు బాధగానే ఉన్నా చెప్పక తప్పని పరిస్థితి. నువ్వు కుట్రలో భాగస్వామివి కాకపోతే ఆ రోజునే జగన్ నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చాలా అన్యాయంగా చేస్తున్నావు, అక్రమంగా చేస్తున్నావు అని చెప్పి బయటికి రావాల్సినంత పెద్ద మనిషి ఈ అజయ్ కల్లం రెడ్డి. చివరికి వివేకానందరెడ్డి మర్డర్ కేసులో తనిచ్చిన స్టేట్మెంట్ని తానే మార్చుకునే పరిస్థితికి దిగజారిపోయాడు అంటే మరి అజయ్ కల్లం చాప్టర్ 2 కింద దీన్ని లెక్కేసుకోవాలి. అంతకుముందు సిన్సియర్గా ఉన్నా ఎవరికి ప్రయోజనం? నీకు అవసరమైనప్పుడు సిన్సియర్గా ఉండాలి. నువ్వు రిటైర్ అయిన తర్వాత నీకు ఒక సలహాదారుడు పదవి ఇస్తే ఆ పదవి కోసం ఇంత గడ్డి తినాలా? ఇది అందుకని ఇటువంటివన్నీ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు తన సొంత బాబాయ్ మర్డర్ కేసుని భూస్థాపితం చెయ్యాలని ప్రయత్నం చేశాడు. ఇప్పుడు సునీత వచ్చి హోమ్ మినిస్టర్ని కలిసిన తర్వాత, వంగలపూడి అనితతోటి మాట్లాడిన తర్వాత నేను అనుకోవడం జగన్మోహన్ రెడ్డికి నిద్రలేని రాత్రులు గడుపుంటాడు. ఎందుకు అంటే అప్పట్లో ఈ మర్డర్ జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏబి వెంకటేశ్వరరావు దగ్గర చాలా సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి అనేది అది ఒక అందరూ చెప్పుకున్నారు, ఆ రోజుల్లోనే చెప్పుకున్నారు. ఆ తర్వాత కేసుని సిబిఐకి ఇవ్వటం వల్ల ఆయన్ని సిబిఐ వాళ్ళు కూడా అడగలేదు, ఈయన ఇచ్చి ఉన్నాడు. సంథింగ్ హ్యాపెండ్, అదే అంటే వీఆర్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. బట్ ఆధారాలు అయితే మాత్రం రాష్ట్ర పోలీస్ శాఖలో ఉన్నాయి. రాష్ట్ర పోలీస్ శాఖలో ఉన్న ఆధారాలని ఇప్పుడు ఈ రోజున అంటే ఏబి వెంకటేశ్వరరావు కూడా రిటైర్ అయిపోయాడు. ఆయన ఇప్పుడు ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారో లేదో మనకు తెలియదు, అవన్నీ మనకు సంబంధించిన విషయాలు కూడా కాదు. ఏబి వెంకటేశ్వరరావు దగ్గర ఉన్నాయి అంటే రాష్ట్ర పోలీసుల దగ్గర ఉన్నట్టు లెక్క. అప్పట్లో సేకరించి పెట్టాడు అంటే అవి ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు కనుక రాష్ట్ర పోలీసులు సిబిఐకి ఈ ఆధారాలన్నీ కనుక ఇచ్చేస్తే కేసు స్పీడప్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. అంటే సిబిఐకే ఇవ్వాలి, సిబిఐ కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేస్తున్నది కాబట్టి ఈ ఆధారాలన్నీ కనుక సిబిఐకి ఇచ్చేస్తే
కేసు దర్యాప్తు చాలా వేగవంతం అవుతుంది కాబట్టే డాక్టర్ సునీత వెళ్ళి హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనితని కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు. ఇప్పుడు ఈ మొత్తం అంటే జైళ్ళ శాఖ ప్రక్షాళన చేయటం ఇవన్నీ కూడా మంచి స్టెప్స్. ఇవన్నీ కూడా అంటే జైళ్ళ శాఖల్ని ప్రక్షాళన చేస్తే సరిపోతుందా అంటే మరి నేరస్తులు అంటే దీని మీద ఉండేవాళ్ళు అక్కడే కదా ఉండేది, వాళ్ళని కదా మరి జాగ్రత్తగా చూడాలి. మిగిలిన సాక్షులు అంటే ఇందులో కూడా వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కూడా ఇప్పటికే 2-3 సాక్షులు చనిపోయారు. అందుకని కేసు ముందరికి వెళ్ళాలి అంటే ఇప్పటికే సాంకేతికంగా అన్ని ఆధారాలు దొరికినాయి. అంటే గూగుల్ టేక్అవుట్ తూచి మాకు ఉన్నట్టు మాకు తెలియదు, లేకపోతే మేము సెల్ ఫోన్స్ అన్నీ ఒకచోట పెట్టి వెళ్ళేవాళ్ళం అని చెప్పాడు అవినాష్ రెడ్డి. గూగుల్ టేక్అవుట్ అట్టట్టా అది శాస్త్రీయం కాదు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పాడు. ఆ గూగుల్ టేక్అవుట్ ఆధారంగా మర్డర్ ఎట్లా డిసైడ్ చేస్తారండి అన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే గూగుల్ టేక్అవుట్లో అట కెమెరాలో ఫోటో తీసినట్టు రాదు, నీ సెల్ ఫోన్ జేబులో పెట్టుకొని పోతే నువ్వు అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది. ముందర అవినాష్ రెడ్డి ఇంట్లో మర్డర్కి ముందర వీళ్ళందరూ అసెంబ్లీ కావటం, అక్కడి నుంచి ఒకడెళ్ళి కదిరెళ్ళి గొడవలు తీసుకురావటం, ఆ తర్వాత వీళ్ళందరూ వెళ్ళి అక్కడ చంపి వచ్చిన తర్వాత మళ్ళీ అవినాష్ రెడ్డి ఇంట్లో సమావేశం కావటం, ఇవన్నీ గూగుల్ టేక్అవుట్లో రికార్డ్ అయినాయి. వాట్సాప్లో మెసేజీలు పెట్టడం, తెల్లవారుజామున 3 మెసేజీలు ఎవరికి పెడతారు, దేనికి పెడతారు? ఏం బాగున్నావా, అన్నం తిన్నావా అని పెడతారా? తెల్లవారుజామున 3 మీరు ఇచ్చిన అసైన్మెంట్ కంప్లీట్ అయిందండి, కంప్లీట్ చేసాము, బ్లడ్ అంతా కడిగేసాము, కుట్లేసాము అని కదా పెట్టేది. ఇది ఇక్కడ నెక్స్ట్ జరగబోయేది ఇది. ఎప్పుడైతే ఈ కేసు దర్యాప్తు వేగవంతం అవుతుందో, ఇప్పటికే సిబిఐ 3 ఛార్జ్షీట్లు వేసింది, ఫైనల్ ఛార్జ్షీట్ కూడా వేసేసిన తర్వాత కేసు స్టార్ట్ అయిపోతుంది, హీరింగ్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు ఒక్కొక్కళ్ళు బయటికి రావాల్సిన ఇంకా కొన్ని కొత్త విషయాలు బయటికి వస్తాయి. బయటికి వస్తే మెయిన్గా ఇప్పుడు బయటికి రావాల్సింది ఏమిటి అంటే, అవినాష్ రెడ్డి తెల్లవారుజామున ఎవరికి ఫోన్ చేశారు, ఎవరు ఫోన్ రిసీవ్ చేసుకున్నారు, ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఎవరికి చెప్పారు, వాళ్ళు ఎవరికి చెప్పారు. ఈ లింక్ ఒక్కటి ఎస్టాబ్లిష్ కావాలి. ఆ లింక్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎవరైతే ఈ నేను చెప్పిన లెక్కలో 3వ వ్యక్తి ఉన్నాడో, ఆ 3వ వ్యక్తి వచ్చి బాబా ఈజ్ నో మోర్ అని చెప్పినట్టు అది సాక్ష్యం ఉంది, అజయ్ కల్లం సాక్ష్యం ఉంది. సో అందుకని ఇక్కడి నుంచి లింక్ కరెక్ట్గా ఉంది. ఆ లింక్ ఒక్కటి కావాలి. ఆ లింక్ బయటపడితే మొత్తం కేసులో ఎవరున్నారు, ఏంటి కథ, కేసు తర్వాత అంటే మర్డర్ జరిగిన తర్వాత ఎవరికి చెప్పారు, చెప్పాల్సిన అవసరం ఏంటి, ఈ విషయాలన్నీ ఒక బయటికి వచ్చేస్తే ఇంకా వీళ్ళు ఆడే కపట నాటకాలకి శాశ్వతంగా చెక్ పడుతుంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి మీద అక్రమాస్తుల కేసు ఉన్నప్పుడు సోనియా గాంధీ పెట్టించిందని, కాంగ్రెస్ పెట్టించిందని, చంద్రబాబు నాయుడు పెట్టించాడని ఇట్ట చెప్పుకుంటూ బతికారు. ఇప్పుడు ఈ మర్డర్ కేసుకి సంబంధించిన వ్యవహారాలు కనుక ముందరికి వెళ్ళి అందులో నిజాలు బయటకు వస్తే అప్పుడు మరి వీళ్ళని ఎట్లా డిఫెండ్ చేసుకుంటారో మనం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్ మేడం. ఇప్పుడు సార్ చెప్పినట్టు సునీత గారి అన్ని ఆధారాలు సేకరించారు అంటే, సార్ చెప్పిన ఒక్క ఆధారం పోలీసులకి సేకరించడం, సిబిఐకి సేకరించడం అంత కష్టమైన పనేం కాదు. అంటే గతంలో వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే సిబిఐ ఎంక్వైరీ అడిగారు, కానీ 5 సంవత్సరాల్లో కూడా అది సిబిఐ వాళ్ళని తరిమికొట్టిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం సిబిఐకి గేట్లు తెరిచిందో వెంటనే ఇది కావాలనే కూటమి ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి కూడా వైసీపీ అయితే ప్రచారం చేస్తూ ఉంది. మరి ఆ వివరాలన్నీ సేకరించి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కొంచెం త్వరితగతిన జరిగితే అంటే ఇప్పటికైనా కూడా హూ కిల్డ్ బాబాయ్ అనే క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుందంటారా? ఏం చెప్తారు ఫైనల్గా? అంటే ఇప్పుడు బాహుబలి 2 కావాలా, బాహుబలి 3 కావాలా చూడాలి మనం. ఎందుకంటే హూ కిల్డ్ బాబాయ్ అనేది అక్కడ ఆగిపోయింది. ఇందాక వారు మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఎవరికి ఫోన్ చేశాడు,
ఆ ఫోను ఎవరు రిసీవ్ చేసుకున్నారు, చేసుకున్న వాళ్ళు ఏం చెప్పారు. దీన్ని ఇప్పుడు మనకి టెక్నికల్గా అంటే టెక్నాలజీ చాలా పెరిగింది కాబట్టి అది ఏదైనా డీకోడ్ చేయొచ్చా ఏమండి? డీకోడ్ చేసిన దాన్ని బట్టి అసలు వాళ్ళు ఏం మాట్లాడారో కూడా బయటికి రావచ్చు. అప్పుడు కేసు ఆయన చెప్పినట్టు సులభతరం అయిపోతుంది. ఆ ఒక్క పాయింట్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు కేసు విచారణ మొదలైపోతే ఒక్కొక్కళ్ళు బయటకు వస్తారు. ఎవడి వెర్షన్ వాడు ఇస్తాడు, కానీ అసలు వెర్షన్లు అక్కడ ఉన్నాయి కదా. ఇందాక ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా వారి వెర్షన్ ఏదో వారు ఇచ్చారనుకోండి, ఎక్కడికక్కడ కేసు త్వరితగతిన అయిపోవడానికి ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు చేయలేని పనిని చంద్రబాబు నాయుడు వచ్చాక తెలుగుదేశం కూటమి 5 నెలల్లో చేసి చూపిస్తుంది. అప్పుడు దానివల్ల సునీత సంతోషపడ్డం కాదు, ముందు కడప ప్రజలు సంతోషిస్తారు. ఎందుకంటే కడపలో ఆయనకు చెడ్డ పేరు లేదు వివేకానంద రెడ్డికి. వ్యక్తిగతంగా ఆయన విషయాలు మనకు అనవసరం, బట్ ఒక వ్యక్తిగా ఆయనకి చాలా చక్కటి పేరుంది. ఆయన మరణాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోయారు. ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ పదవికి ఆయన చంపటం అనేది అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన మొత్తం తప్పిదాల్లోకి వెళ్ళా తప్పిదం. క్విడ్ ప్రోకో పక్కన పెట్టండి, సొంత మనిషిని చంపుకోవటం అనేది ఇంతకంటే దిగజారుడుతనం రాజకీయాల్లో ఇంకోటి ఉండదు. అంటే అసలు రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి పనికిరాడు అనేది ఈ ఒక్క తీర్పు వెల్లడిస్తుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.